సార్ అందరికీ కూడా నమస్కారం సార్. మీరు సార్ ఓపెనింగ్ పాయింట్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి జోగి రమేష్ అని చెప్పారు. కానీ చిన్న సబ్మిషన్ ఏంటంటే మంత్రి పదవి కోసం ఎంతకైనా తెగించేటువంటి జోగి రమేష్. నిజమే నిజమే. అంతేగాని జగన్మోహన్ రెడ్డి కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం తెగించే వాళ్ళు ఎవ్వరు లేరండి. కేవలం జగన్మోహన్ రెడ్డి ఇసిరేసే బిస్కెట్లు కావచ్చు, ఆయన అధికారంలో ఉంటే ఇసిరేసే మంత్రి పదవుల కోసం తెగించేటటువంటి వ్యక్తి జోగి రమేష్. ఎందుకంటే మనం చూసాం గతంలో ఏది ఉద్దేశించి ఈ గొడవంతా చేశాడో ఆ మంత్రి పదవి అతనికి దక్కింది. అవును. సో జగన్మోహన్ రెడ్డి కోసం తెగిస్తాడని అయితే నేను అనుకోవట్లా. ఎందుకంటే చాలా సార్లు బేరసారాలు నడిపాడట పార్టీ ఓడిపోగానే. చాలా సార్లు ఈధర్ జనసేన ఆర్ టీడీపీ ఆర్ బీజేపీలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు ఈ జోగి రమేష్. మరి అలాంటప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి అని అనుకోం కదా. కేవలం పదవి కోసం ఎంతకైనా తెగించి ఏ ఎదవ పని చేయడానికి రెడీగా ఉండేటటువంటి వ్యక్తి. ఇప్పుడు అవన్నీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళడం, కత్తులు కటార్లు తీసుకొని ఇవన్నీ కూడా పదవి కోసం అంతే కదా. అవునండి, పదవి కోసమే అదంతా. డబ్బు కోసమే ఈ కల్తీ మద్యం ఇవన్నీ తయారు చేసేసి జంగారెడ్డిగూడెం లాంటి ప్రాంతాల్లో 27 మంది ప్రాణాలను బలిగొన్నటువంటి జోగి రమేష్. అవును. ఇప్పుడు ఇతను చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి అటాక్ వచ్చినప్పుడు నేను ఉన్నాను సార్ అక్కడే. నేనున్నాను. ఇతను చాలా భయస్థుడు కూడా. ముందు ఇతను వెనకుండి ఇతను ముందు 10 మందిని కలిసి ముందుకు నెడతా ఉన్నాడు. అంటే ఇతని ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, నేను సేఫ్ గా ఉండాలి, నాకు మంత్రి పదవి రావాలి. అలాగే ఇప్పుడు ఈ అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తిని ముందు పెట్టి ఇతను నడిపించినటువంటి ఈ లిక్కర్ కల్తీ మద్యం స్కామ్ మొత్తం బయటపడేటప్పటికి ఇక ఇతను దాకా రాదనుకున్నాడో ఏమో గానీ మొత్తానికి వచ్చారు. మొదట్లో ఏం చెప్పాడంటే అసలు ఈ అద్దేపల్లి జనార్దన్ రావుని నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు. సార్ మీకు గుర్తుందో లేదో, అద్దేపల్లి జనార్దన్ పేరు రాగానే అసలు అతను ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు. కానీ గూగుల్ ఊరుకోదు కదండి, వీళ్ళు దిగినటువంటి ఫోటోలు మొత్తాన్ని తీసుకొచ్చి బహిర్గతం చేసేసింది. ఒక పెళ్లిలో చక్కగా సరదాగా మాట్లాడుకుంటా ఉన్నారు జోగి రమేష్, అద్దేపల్లి జనార్దన్ రావు. ఇక చేసేది లేక అతను నాకు తెలుసు కానీ నేను అతనితో ఎట్లాంటి వ్యాపారాలు చేయలేదని తర్వాత చెప్పాడు. కీలక సాక్ష్యాలన్నీ సేకరించిన తర్వాత జోగి బ్రదర్స్ అరెస్ట్ జరిగింది. అరెస్ట్ జరిగిన తర్వాత కస్టడీకి వచ్చారు. మీరు ఇందాక తెలీదు గుర్తులేదు మర్చిపోయాకంటే ముందు కూడా అరెస్ట్ అయిన వెంటనే వీళ్ళందరూ చెప్పేటటువంటి మాట ఒకటి మిస్ అయ్యారు. అక్రమ అరెస్ట్. నిజమే. అక్రమ కేసుల్లో ఇరికిచ్చారు. అక్రమ అరెస్ట్ అనేటటువంటి మాట మీరు మర్చిపోయారు, గుర్తు చేస్తా ఉన్నా. అలా ఈ కేసులో మళ్ళీ ఇప్పుడు ఈ విచారణ నిన్నేం జరిగింది మొన్నేం జరిగింది అనే విచారణకు వస్తే జోగి రమేష్ గారిని ఆయన సోదరుడు జోగి రాము గారిని డిఫరెంట్ ప్లేసెస్ లో కూర్చొని విచారించారట. 250 క్వశ్చన్లకి ఒకే ఆన్సర్ వచ్చింది ఇద్దరి దగ్గర నుండి అని చెప్పేసి. ఆన్సర్ ఏంటంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. సో ఇప్పుడు ఈ ఫోన్లు ఓపెన్ చేశారు సార్. ఫోన్లు ఓపెన్ చేసిన తర్వాత సీసీ కెమెరాలు అవన్నీ కూడా వాళ్ళ ఫోన్ కి లింక్అప్ అయి ఉంటాయి కాబట్టి ఆఫ్రికా వెళ్లే ముందు ఈ అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తి అరెస్ట్ అవడానికంటే ముందు ఆఫ్రికాలో ఉన్నారు, మీకు గుర్తుండే ఉంటది. ఆఫ్రికా నుంచి వచ్చి మన గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత ఇతను అరెస్ట్ చేశారు. అసలు ఇతను ఆఫ్రికా ఎందుకు వెళ్ళాడు, ఏ సందర్భంలో వెళ్ళాడు అనేటటువంటిది విచారిస్తే ముందుగా అక్కడ దొరికినటువంటి ఆ డంప్ అవన్నీ దొరకగానే తన ఆఫ్రికా పారిపోవడం జరిగింది. జోగి రమేష్ గారి సలహాతోటి ఆఫ్రికా వెళ్ళానని చెప్పాడు. ఆఫ్రికా నుండి రాగానే ఇతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇతను జోగి రమేష్ గారి పేర్లు చెప్పాడు. ఇప్పుడు నాకు ఒక విషయం ఏంటంటే సార్ క్లారిటీ రాంది ఇక్కడ. జోగి రమేష్ గారి సెల్ ఫోన్ 2 సీజ్ చేశారు. జోగి రమేష్ గారిది, రాము గారిది. అరెస్ట్ చేసిన తర్వాత సీజ్ చేశారు. ఈ జోగి రమేష్ పేరు చెప్పిన తర్వాత మేము వెంటనే ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేయలా. ఇతను నిజంగా జోగి రమేష్ పాత్ర ఉందా లేదా అని తేల్చుకున్న తర్వాతనే వీళ్ళని అరెస్ట్ చేశారు. ఈ లోపు సెల్ ఫోన్ లో డేటా అంతా మాయం చేసి ఉంటారు కదా. అంటే సెల్ ఫోన్లు వాళ్ళ దగ్గర లేవు కదా అండి. సెల్ ఫోన్లు ముందే హ్యాండ్ ఓవర్ తీసేసుకున్నారు కదా. కాదా? లేదండి, వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాతే సెల్ ఫోన్ తీసుకోవడం జరిగింది. అవును. ఇప్పుడు వీళ్ళు సెల్ ఫోన్ లో డేటా మొత్తం 15 రోజులు టైం ఉన్నప్పటికీ ఇప్పుడు రిట్రీవ్ చేస్తున్నారు కదా, తీస్తున్నారు కదా. మనం ఇంతకు ముందు అప్పుడు మద్యం పాలసీకి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు తీశారు కదా. వీళ్ళు గతంలో వాడిన సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయాలని అంటా ఉన్నా. ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత గారు ఎప్పుడో వాడినటువంటి iPhone 13 కూడా బయటికి లాగారు. అవును, 18 ఫోన్లు ఎన్నో ఫోన్లు. ఆవిడ పాపం 6 నెలలకు ఒకసారి ఫోన్ మొత్తం రాళ్లతో పగలగొట్టేసేదట. అలాగే జోగి బ్రదర్స్ గారు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు వాడినటువంటి సెల్ ఫోన్ వస్తే ఇంకా ఎక్కువ విషయాలు బయటకు వస్తాయి. నిజమే. ఇక ఆ తర్వాత ఈ డేటా ఏదైతే ఈ సీసీ కెమెరా డేటా ఉందో ఇదంతా ఇతని ఫోన్ లో
నిక్షిప్తమైంది కాబట్టి ఇతను ఫోన్ ఓపెన్ చేసి చూస్తే అద్దేపల్లి జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్లే ముందు జోగి రమేష్ గారి ఇంటి చుట్టూ తిరిగాడట. సరే ఇంట్లో విషయాలు బయటికి రావు కాబట్టి అతను ఇంట్లోకి ఎంతసేపు ఉన్నాడు ఏంటి అనే డేటా కూడా తీస్తా ఉన్నారు. జోగి రమేష్ అనేటటువంటి వ్యక్తి చేయరాని తప్పు చేశాడు. అతను సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత కూడా ఇంకా బుకాయిస్తే కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళు కోర్టు ముందు మరి దండాలు దశకాలు పెట్టుకుంటా ఈ రోజు దొరికిపోయింది దొంగలు. డెఫినెట్లీ ఆ సెల్ ఫోన్ లో మరింత సమాచారం వస్తుంది. ఇంకా మోర్ ఆన్సర్స్ ఆర్ టు బి కమింగ్. ఏదైతే ఈ జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి 27 మరణాలకు మేము సమాధానం చెప్పాం. ఇట్లాంటి కల్తీ పనులు చేసి చాలా మందిని పొట్టన పెట్టుకున్నారు. ఇట్లా సంపాదించిన డబ్బు ఇదంతా కూడా. మీరు ఇంకో విషయం గుర్తు చేయాలి పవన్ గారు, అమర్నాథ్ గౌడ్ చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పంపించారంటే ఈ జోగి రమేష్ ని పంపించారు. అవును. ఏది అమర్నాథ్ గౌడ్ కుటుంబంతో బేరసారాలు సంప్రదింపుల కోసం ఈ జోగి రమేష్ ని పంపిస్తే ఇతను మాట్లాడిన మాటలు ఏంటంటే పోయినోడు ఎటు పోయాడు మళ్ళీ రాడు కదా డబ్బు తీసుకోండి అని చెప్పి మాట్లాడాడు వాళ్ళ కుటుంబంతో. అవును. సో డబ్బుకు అంత ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వ్యక్తి ఈ జోగి రమేష్ ఇన్ని స్కాములు చేసేసి ఈ లిక్కర్ స్కామ్ లో మీరు అంటున్నట్టుగా ఇప్పుడు ఒకవేళ డబ్బుకు ప్రాధాన్యం ఇస్తారు, పదవికి ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పుడు అక్కడ ఎట్లాగో ఏం పదవి లేదు అంటే అక్కడ ఏమి ఇప్పుడు అధికారంలో లేదు, ఏమీ లేదు, వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈయన ఏమైనా రివర్స్ అయ్యే అవకాశం ఉందా? ఏమైనా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాటలు చెప్పే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇంకొక 10 రోజుల లోపలే ఉంటావు, నువ్వు నిజం చెప్పేదాకా లోపలే ఉంటావు అంటే ఆ తాడేపల్లి ఈ ఇంటికి ఉన్నటువంటి సంబంధాలు కూడా జోగి రమేష్ బయట పెట్టేస్తాడు. అత్యంత పిరికి వ్యక్తి అండి జోగి రమేష్. ధైర్యం లేనటువంటి వ్యక్తి. డెఫినెట్లీ నువ్వు బయటపడిపోతావు, నీకే ఇబ్బంది ఉండదు, నిజం చెప్పు అని అంటే ఇమీడియట్ గా జరిగిన విషయాలన్నీ చెప్పేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పేస్తాడు, నో డౌట్. ఇందులో ఉన్నటువంటి కింగ్ పిన్ ఎవరు అనేది డెఫినెట్లీ జోగి రమేష్ చెప్పేస్తాడు. అయితే కొంచెం ట్విస్ట్ అంతే. అంటే బయట నుంచి వీళ్ళు ఏమైనా కాపాడతారా, వీళ్ళు ఏమైనా చేస్తారా చూస్తారు, వీళ్ళు ఏం చేయలేదు అనేసరికి రివర్స్ అయిపోతారు, అంతే కదా. ఏమీ లేదంటే వాస్తవాలు చెప్పేస్తారు సార్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, కల్తీ లెక్కలు ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది, ఇన్ని అక్రమాలు ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది, ఇంతమంది చావు కారణం ఎందుకు అవ్వాల్సి వచ్చింది అనేది డెఫినెట్లీ జోగి రమేష్ కార్నర్ చేస్తే చెప్పేస్తాడు వాస్తవాలు. రైట్ సార్.